అవసరం సరే లేదు. వెళ్దాం సార్, ఇంకా లోతుగా చాలా అంశాల గురించి మాట్లాడదాం. శివానంద్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరం. ఆ రోజునే అందరూ ఖండించారు. ఆయనకి ఆయన అనాల్సింది కాదు అది. ఎందుకు అసలు ఎవరిచ్చారు ఆ హక్కు ఆ రకంగా మాట్లాడడానికి? ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిందే తప్పు, ఇవాళ ఖండించడం కూడా తప్పు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. ఎందుకని? అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది మీది ఆడియో. కరిగోమండి. యా, మరి మనము చూస్తున్నట్టయితే ఈ యొక్క సనాతన ధర్మం మీద ఈ యొక్క స్టాలిన్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ విధంగా మాట్లాడటం గతంలో కూడా మాట్లాడినటువంటి సమయం లోపల ప్రధాని మోదీ నుంచి గాని తదుపరి ఎందరో వ్యక్తుల నుంచి కూడా చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇందాక వీరు మన వారు అన్నారు, సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా కూడా ఈ యొక్క సమాజం అనేది వారిని ఏ విధంగా చూస్తుందంటే ఒక సెక్యులర్ అన్నటువంటి భావనతో చూస్తూ ఉంది మొదటగా. మరి మన యొక్క ధర్మం పరంగా చూసుకుంటే గనక ధర్మము అంటే ఏమిటి, సనాతన ధర్మము అంటే ఏమిటి అంటే ధర్మో ధారయతే ప్రజః అని చెప్పేసి మన ధర్మం నేర్పిస్తూ ఉన్నది. ప్రజలు ధరించేదే ప్రజలు తన కర్తవ్యంగా భావించేదే ధర్మము అని చెప్పేసి చెబుతూ ఉన్నాము. మరి భారతదేశం అంటేనే సనాతనమైనది, నిత్య నూతనమైనది అని చెప్పేటటువంటి భారతదేశంలో పుట్టి, అది కూడా తమిళనాడు ప్రాంతము అంటే ఈ యొక్క దేశంలో ఎక్కడా లేనటువంటి దేవాలయ సంపద అనేది కేవలం కూడా తమిళనాడు ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. దేవాలయాల సంపద కూడా తమిళనాడు ప్రాంతములో ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాము. మరి మీరు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అంటూ వ్యాధులతో పోలుస్తూ ఉంది కదా. మరి అటువంటి డెంగ్యూ మలేరియా వ్యాధుల్లాగా ఉన్నటువంటి దేవాలయాల సొమ్మును వాడుకోవటం గాని, చర్చిల్లో ఉన్నటువంటి ఫాదర్లకు ఇమాంలకు జీతాలు ఇచ్చేటప్పుడు గాని ఈ యొక్క సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియా అనేటువంటిది ఏది కూడా కనీసం వారికి గుర్తుకు రావట్లేదా? మరి ఈ యొక్క స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏ విషయం మీద స్పందించాలి, ఏ విషయం మీద స్పందించకూడదు అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఈ విధంగా హిందువుల యొక్క మనోభావాలను కించపరచడం అనేది సమంజసము కాదు. రెండో విషయం మనం తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సనాతన ధర్మం గురించి. మరి ఈ యొక్క స్టాలిన్ చేసినటువంటి వాక్యాల మీద పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారని అంటున్నారు కదా. పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి సందర్భంలో స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖండించాలి. స్టాలిన్ వ్యాఖ్యల్ని ఆ రోజే అందరూ ఖండించారులేండి. ఇప్పుడు ఖండించారు. ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ వారు దీక్ష చేసుకోవడం, అలాగే ఆ సభ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నిజంగా కూడా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అవును, ఎందుకంటే సనాతన ధర్మం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. ఇతర మతాల గురించి చేయలేని వారు వ్యాఖ్యలు, ఏమీ మాట్లాడలేని వారు వీరు భయపడతారు. కానీ సనాతన ధర్మం అనగానే ఎందుకు అంత ఈజీగా వచ్చి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోతున్నారు? ఎవరు స్పందించరనా, ఎవరు మాట్లాడరనా, ఏంటి అంత ధైర్యం అనే రకంగా వారు మాట్లాడిన మాటలు మనం చూసాం. అవును, సనాతన ధర్మము మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా. ఈ యొక్క సనాతన ధర్మం మీద ద్వేషం పెంచుకున్న ప్రతి ఒక్కడికి కూడా సనాతన ధర్మం అంటే సెక్యులర్ భావన రావటము, సనాతన ధర్మం గురించి మాట్లాడటం అంటే అది ఏదో చెడు విషయం గురించి మాట్లాడినట్టు, చెడు విషయాల గురించి ప్రస్తావించినట్టు అనుకుంటూ ఉన్నారు. ఇటువంటి వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇటువంటి వారు మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటేనే భయపడే విధంగా చట్టాలను కూడా అమలు చేయాలి. టీవీ రావు గారు ఏం చెప్తారు? ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు కూడా సమర్థించరు.